మునగాకు ఇది ఎంతమందికి ఇష్టమో. ఇప్పుడు ఇష్టం లేకపోయినా ఇలా కనుక కర్రీ చేసుకొని తింటే డెఫినెట్ గా మీ ఫేవరెట్ కర్రీ ఏంటి అంటే మునగాకు అని డెఫినెట్ గా చెప్తారు. మునగాకు ఇస్ ద పవర్ హౌస్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ రెండు ఉంటాయి. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అండ్ ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, కొంత భాగం ప్రోటీన్ ఉంటుంది. సో వాట్ నాట్. సో మునగాకుతో పాటు పెసరపప్పు కూడా యాడ్ చేసేస్తే మునగాకులో కొంత ప్రోటీన్ ఉంటుంది, మళ్ళీ ఇంకా ఎక్కువ ప్రోటీన్ యాడ్ చేసుకున్నట్లు. సో ఇంత గుడ్ మల్టీ వైటమిన్ ని ఎలా మిస్ అవుతాం? సో ఇలాంటి కర్రీ మీరు మీ ఇంట్లో చేసుకొని డెఫినెట్ గా వీక్లీ ట్వైస్ యాడ్ చేస్తారు అని ఈ రెసిపీ చూపిస్తాను. తాలింపు వేసేద్దాం. పచ్చిశనగపప్పు నేను ఎక్కువ వేస్తాను, తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ధనియాలు ఇది కూడా నేను ఎక్కువ వేస్తాను. జీలకర్ర, మినప్పప్పు. నేను డెఫినెట్గా మిస్ కాంది ఏంటి అంటే మెంతులు. చేదుండవా అంటే ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, ఉండవు. సో నేను తాలింపులో పప్పులన్నీ ఎక్కువ వేసాను. ఇంగువ మోస్ట్ ఫేవరెట్ థింగ్, డైజెషన్కి మంచిది. పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఈ స్మెల్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. పసుపు, వెల్లుల్లి చాప్ చేసుకున్నాను, అల్లము చాప్ చేసుకున్నాను, కొంచెం పచ్చిమిర్చి స్కిప్ చేసినా పర్లేదు. 1 hour ముందే నేను పెసరపప్పుని నానబెట్టేసుకున్నాను. కొంచెం వాటర్ కూడా వేసేస్తాను. ఇది హాఫ్ బాయిల్ అయ్యేదాకా ఇలా ముందు ఉడికిస్తాను. సో దీనిలోకి ఒక కారం చేస్తున్నాను. ఈ కారం చాలా టేస్టీగా ఉంటుంది, చేసి కూడా స్టోర్ చేసుకోవచ్చు. యాజ్ యూజువల్ జీలకర్ర కంపల్సరీ, డైజెషన్కి మంచిది. నేను కొంచెం ఆవాలు వేస్తాను, మెంతులు వేస్తాను, కొంచెం మిరియాలు కూడా వేస్తాను. మిరియాల కారము చాలా టేస్టీగా ఉంటుంది మిరియాలు పడితే. సో ఇది మధ్యలో కలిపెట్టుకున్నాను. కొంచెం వాటర్ వేసి ఉడికిస్తున్నాను. మరి ఎక్కువ వాటర్ వేయకూడదు, అడుగంటుతున్నప్పుడు కొంచెం వాటర్ పోస్తాను. నువ్వులు వేస్తున్నాను, అవిసె గింజలు వేస్తున్నాను. సో ఇవి మంచి స్మెల్ వచ్చేదాకా వేపుకుందాం. వాటర్ అయిపోయినప్పుడల్లా కొంచెం పోసుకోవాలి, హాఫ్ బాయిల్ అవ్వాలి ఇది. అప్పుడే మునగాకు వేస్తాం. ఎక్కువ చింతపండు వేయకూడదు, జస్ట్ ఆ పులుపు టెండెన్సీ రావడానికి జస్ట్ ఇంత మాత్రమే వేస్తాను. వెల్లుల్లి నేను ఎక్కువ వేస్తాను, ఇవి కూడా కొంచెం ఫ్రై చేస్తాను. ఎండుమిర్చి వల్లే ఘాటు రాకూడదు, మిరియాల వల్ల వెల్లుల్లి వల్ల కూడా ఘాటు అనేది వస్తే ఆ కారం బాగా టేస్టీగా ఉంటుంది. ఇది చిటపటలాడుతుంది. స్విచ్ ఆఫ్ చేసి చల్లారాక అప్పుడు పౌడర్ చేస్తాను. సాల్ట్ వేసి పౌడర్ చేసేసుకుంటాం. సో ఇది హాఫ్ బాయిల్ అయిపోయింది. ఇంకొక హాఫ్ మునగాకుతో ఉడికిద్దాం. ముందే పెసరపప్పు కూడా ఉడికిచ్చేసుకొని చేసుకోవచ్చు, కానీ ఇలా చేస్తేనే టేస్ట్ ఉంటుంది. సో మునగాకు నేను ఆల్రెడీ ఒలిచి కడిగి పెట్టుకున్నాను. సో నేను పెసరపప్పు ఎక్కువ వేసాను. సో ఇప్పుడు నేను దీంట్లో సాల్ట్ వేస్తున్నాను, ఇందాక వేయలేదు. సో మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండాలి. సో చెక్ చేసేద్దామా? చక్కగా ఉడికిపోయింది. సో కారం చేసుకున్నాం కదా, సో ఈ కారము తగినంత వేసేసుకో. నేను కారం ఎక్కువ తింటానని ఎక్కువ వేస్తున్నాను. ఎవరికి ఎంత ఇష్టమైతే అంత వేసుకోండి. సో ఒక 2 minutes ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసి టేస్ట్ చేసేద్దాం. సో మునగాకులో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లెమన్ కంపల్సరీ. నేను ఆనియన్ తింటాను కాబట్టి, లేకపోతే వాటర్లో మీరు లెమన్ పిండేసుకోండి. సో కొంచెం రైస్తో నేను టేస్ట్ చూస్తున్నాను, చూడండి. సో మునగాకులో ఐరన్ ఉంటుంది, వైటమిన్ ఏ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది. అసలు దేనికి బోన్స్కి మంచిది, బ్లడ్ షుగర్ రేజ్ అవ్వదు. అండ్ దీంతో పాటు మనం మూంగ్ దాల్ వేసాం, దానివల్ల కూడా బ్లడ్ షుగర్ రేజ్ అవ్వదు. సో మునగాకు వల్ల చాలా బెనిఫిట్స్. అంటే మునగాకు చేసేది ఇంకేది చేయదు. నేను 1 స్పూన్ నెయ్యి వాడుతున్నాను. సో నేను ఇప్పుడు ఇది ఎలా కలుపుకుంటాను అనేది, అంటే నేను సాల్ట్ చాలా మోడరేట్గా వేస్తాను. కారం ఎక్కువ వేసినా సాల్ట్ అనేది చాలా మినిమల్ అమౌంటే వేస్తాను. ఫస్ట్ అన్నం తీసుకునే కన్నా కూర ఇంత పాటు తీసుకోండి, దానిలో హాఫ్ పార్ట్ మాత్రమే అన్నం కలపండి.
ఎప్పుడు చెప్పేదే ఎంత బాగుందో. నేను బాగా దీర్ఘాలు తీస్తాను కదా, చిన్నప్పటి నుంచి ఏది అలవాటు అయితే అరవదు, నా జీన్స్లో ఉందేమో, నాకు అలా దీర్ఘాలు తీయటమే అలవాటు. దీంతో పాటు ఆనియన్. సో చూడండి, నేను ఇప్పుడు ఇంత అన్నం తీసుకున్నాను అనుకోండి, దీనికి డబల్ కర్రీ కలుపుతాను. అంటే మన కర్రీతోనే ఎక్కువ కడుపు నిండుతుంది, అండ్ కర్రీలోనే మనకి ఎక్కువ న్యూట్రిషన్ పార్ట్ ఉంటుంది. సో మెగ్నీషియం కూడా, పొటాషియం కూడా వస్తుంది. అంటే వైటమిన్స్ అండ్ మినరల్స్ అంటే ఒక మీల్లో ఇన్ని కలిసి ఉండటం అనేది చాలా అరుదుగా ఉంటుంది. అందుకనే వీక్లీ ట్వైస్ అన్నా ఒక్కసారైనా కంపల్సరిగా మునగాకుని యూజ్ చేయండి. సూప్ లాగన్నా, నేను లాస్ట్ టైం మునగాకు పచ్చడి చూపించాను, పచ్చడిలా అయినా ఇలా అయినా, పప్పు కూడా చూపించబోతున్నాను. మునగాకు పప్పు అది కూడా వాడచ్చు. మీరు మస్ట్ ట్రై చేయాల్సిన కర్రీ, 100కి 100 మార్క్స్ వచ్చే కర్రీ ఇది. ప్రోటీన్కి ప్రోటీన్, ఐరన్కి ఐరన్, కాల్షియంకి కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్, షుగర్ పేషెంట్స్కి మంచిది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న మంచిది. అది ఏది కాదు, ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది. ఆనియన్తో తింటుంటే వేరే లెవెల్, ఎంత బాగుంది. సో 1 టేబుల్ స్పూన్ ఆయిల్తో మనం ఎంత కర్రీ చేసాం అంటే, వాటర్ వేస్తున్నాం కాబట్టి మనకి అంత ఆయిల్ అవసరం లేకుండా ఉంది. చాలా టేస్టీగా ఉంది. మునగాకు చేదుగా ఉంటుంది, వగరగా ఉంటుంది అంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలా వండుకొని నాకు డిఎం చేయండి, ఎంత బాగుందో. నేను ఒకటి అడుగుతాను, కొంతమంది ఆనియన్ తినరు కదా, అంటే ఇలా లెమన్ పిండితో ఆనియన్ అయితే స్మెల్ రాదండి తిన్నా. నా వీడియోస్ చూశాక మొలకెత్తిన మెంతులు చాలా మంది వాడుతున్నారు. ఆనియన్స్ ఎంతమంది స్టార్ట్ చేశారు నాకు మెసేజ్ చేయరా? ఆనియన్ తింటే గ్యాస్ రాదా అంటే, నాకు రాదు, కొంతమందికి పడదు. అన్నీ అందరికీ పడాలని రూల్ లేదు. కొంతమందికి చెన్నా దాల్ పడదు, కొంతమందికి వైట్ చెన్నా పడదు, కొంతమందికి బొబ్బర్లు పడదు, కొంతమందికి పెసలు పడవు. సో అలా ఎవరికి ఏది పడదో అవాయిడ్ చేయండి అంతే. చాలా మంది అడుగుతున్న క్వశ్చన్, వాటర్ తక్కువ తాగుతున్నారు. అన్నం తినేటప్పుడు ఎక్కువ వాటర్ అవసరం లేదు, తక్కువ వాటర్ తీసుకోవాలి. అన్నం తినే 1 hour ముందు వాటర్ తీసుకోవచ్చు, తిన్నాక 1.5 hour అట్లీస్ట్ వాటర్ తీసుకోకపోవటం. దాహం అయితే తీసుకోవచ్చు. సో డైజెషన్ ప్రాపర్గా అవ్వాలంటే మోడరేట్గానే తినేటప్పుడు వాటర్ కన్జ్యూమ్ చేయాలి. దీంట్లో నువ్వులు అండ్ అవిసె గింజలు 2 వేసి కారం చేశాను, అండ్ గుడ్ ఫ్యాట్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ నువ్వుల్లో ఐరన్ ఉంది, కాల్షియం ఉంది. అసలు ఇలాంటి మీల్ డైలీ ఒకటి తిన్నా చాలు కదా. ఐరన్ క్యాప్సూల్ వేసుకోవటానికి, కాల్షియం టాబ్లెట్, ప్రోటీన్ కోసం ప్రోటీన్ పౌడర్స్, మెగ్నీషియం కావాలంటే మెగ్నీషియం. ఇలా ఎన్ని క్యాప్సూల్స్ వేసుకునే బదులు మనం ఫుడ్లోనే ఇలా ప్లాన్ చేయొచ్చు కదా. ఒకవేళ మీకు ప్లానింగ్ రాకపోయినా వెనిలా స్పార్కిల్ ఉంది. మెయింటెనెన్స్ డైట్లో వెయిట్ తగ్గాక కూడా మీ హార్మోన్స్ బాగుంటానికి, మీ కట్ బాగుంటానికి వెనిలా స్పార్కిల్ 100% గ్యారంటీ ఇచ్చి మీ వెయిట్ మెయింటైన్ చేస్తుంది. వెయిట్ ఒకవేళ ట్రిపుల్కి వెళ్ళి పెరిగినా కూడా రిటర్న్ వచ్చాక తగ్గించే బాధ్యత మాదే, మీ హెల్త్ని జాగ్రత్తగా కాపాడే బాధ్యత మాదే. ఏవెందో బీపీ షుగర్లు కంట్రోల్ అయినా మా డైట్ చేసిన తర్వాత మళ్ళీ రైస్లోకి వెళ్ళాక ఆ బీపీ షుగర్లు అనేది రేజ్ అవ్వకుండా చూసే బాధ్యత మాదే. అందరికీ మునగాకు దొరకదు కదా మేడం, మేమేం చేయాలి? గ్యారంటీగా వస్తుంది క్వశ్చన్, అందుకని గుర్తుపెట్టుకున్నాం. మునగాకు లేని వాళ్ళు కరివేపాకుతో చేస్తుంది. ఆల్మోస్ట్ అన్నీ అవే వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కానీ మునగాకు చాలా మంచిది, ఇప్పుడు అన్ని చోట్ల అవైలబుల్ ఉంటుంది. ఇది కూడా నేను మార్కెట్ నుంచే కొనుక్కొని తెచ్చాను. బట్ నా క్లయింట్స్ నాకు మునగాకు ఇష్టమని చాలా మంది వచ్చేటప్పుడు వాళ్ళ ఇంట్లో మునగ చెట్టు ఉంటే తెచ్చిస్తూ ఉంటారు, పంపిస్తూ ఉంటారు. మనం ఒక 4-5 ముద్దలు తినగానే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అమ్మయ్య తృప్తి,
ఇంక ఇది చాలా వేరే కర్రీ టేస్ట్ చేద్దాము అనిపిస్తుంది కదా, కానీ ఈ కర్రీ అలా అనిపించట్లేదు, ఇంకా తినాలనిపిస్తుంది. సో ఎప్పుడు చెప్పేదే, సేవ్ ఇట్, షేర్ ఇట్ అండ్ డెఫినెట్గా ఎంజాయ్ చేయాల్సిన కర్రీ, మస్ట్ ట్రై చేయాల్సిన కర్రీ. సో ఇలాంటి కర్రీస్ మీరు మీ డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటారు అని నేను ఈ వీడియోస్ చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.